ఒక పెద్ద స్టార్ హీరో సినిమా విడుదలవుతుంది అంటే రెండు తెలుగు రాష్ట్రాల సినిమా అభిమానులు కోలాహలం అంతా ఇంత కాదు. మామూలు రోజునాడు ఒక సినిమా విడుదలైతే థియేటర్ల దగ్గర సందడి పండుగ వాతావరణంలో అనిపిస్తే ఇంకా పండుగ రోజే ఆ సినిమా వస్తే ఇంకా ఎలా ఉంటుందో కదా. అందుకే ఈసారి దసరాకు మన స్టార్ హీరోలు చాలా మంది వస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జై లవ కుశ, మహేష్ బాబు స్పైడర్, ఇంకా బాలకృష్ణ పైసా వసూల్, ఈ మూడు సినిమాలు ఇంచుమించు దగ్గర తేదీలలో విడుదల కాబోతున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా విడుదల అవుతుంది అంటే ఇక్కడ కలెక్షన్లే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ కలెక్షన్ కూడా తోడవుతున్నాయి. దీంతో మన ప్రొడ్యూసర్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ పై కూడా దృష్టి పెడుతున్నారు. కానీ లాభాలు ఎక్కువగా పొందాలనే ఆశతో ఇప్పుడు పై సినిమాలకు ఎక్కువ కోట్ చేస్తుంటే ఈ సినిమాలు కొనడానికి ఓవర్సీస్లో జనాలు ముందుకు రావటం లేదని టాక్. మహేష్ బాబు సినిమా ఓవర్సీస్లో రైట్స్ కోసం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. స్పైడర్ సినిమా ప్రొడ్యూసర్లు ఓవర్సీస్ రైట్స్ని 22 నుంచి 25 కోట్లు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ అంత భారీ మొత్తానికి రైట్స్ తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అందుకని ఆ ప్రొడ్యూసర్లు 16 నుంచి 18 కోట్లకు తగ్గించి అమ్మడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. స్పైడర్ లాంటి క్రేజీ కాంబినేషన్ సినిమాకు కూడా ఇంతవరకు బిజినెస్ డీల్ కుదరకపోవడం కాస్త చోద్యంగానే ఉంది కదూ. అలానే మరో సినిమా జై లవ కుశ సినిమా ఓవర్సీస్ రైట్స్ ముందు 15 కోట్లు చెప్పి ఇప్పుడు 11 నుంచి 12 కోట్లకు అమ్మడానికి సరే అంటున్నారు ఆ సినిమా ప్రొడ్యూసర్లు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మంచి బిజినెస్ డీల్ కుదుర్చుకున్నాయి. కానీ అక్కడ మాత్రం ఇంకా క్లోజ్ కాలేదు. బాలకృష్ణ హీరోగా వస్తున్న పైసా వసూలు సంగతి అయితే ఈ సినిమా ఓవర్సీస్ డీల్ కుదరటం చాలా కష్టంగా ఉందని తెలుస్తోంది. చూద్దాం ఫైనల్ గా ఈ సినిమాలు ఎలాంటి డీల్ క్లోజ్ చేస్తాయో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.